ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి గురించి మాట్లాడితే చెప్పులు తెగుతాయంటావా అంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యల మీద ప్రకాష్ రెడ్డి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వసూళ్లలో టార్గెట్ పెట్టుకుని చాలా బిజీగా ఉన్నారన్నారు. సరిలేరు పరిటాల కుటుంబం దోపిడీకి అన్న విధంగా సాగుతోందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిరోజు 25 లక్షల రూపాయల వసూళ్లు చేస్తున్నారని, 1000 బెల్ట్ షాపుల నుంచి ప్రతిరోజు 2000 పరిటాల కుటుంబానికి అందుతున్నాయన్నారు. మీకు డబ్బుంటే చాలని, కులం పార్టీలు లేవంటూ విమర్శలు చేశారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో 10,000 వసూళ్లు చేయడం నిజం కాదంటే ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నారు. ఒక మహిళని కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపాటని, నీ మీద తోపుదుర్తిలో 2 ట్రాక్టర్ల చెప్పులు వేసిన సంగతి మర్చిపోవద్దన్నారు. 50,000 మంది ఇళ్లు ఆపావా? వారంతా చెప్పులు విసిరితే నువ్వు ఉంటావా అంటూ నిలదీశారు. చెప్పులు అందరికీ తెగుతాయని, ప్రజలే నేరుగా చెప్పులు చూపించే రోజులు, చెప్పులతో పూజలు చేసే రోజులు వస్తాయని ప్రకాష్ రెడ్డి అన్నారు. మొన్న ఆటో కార్మికులకు 2,62,00,000 రూపాయలు 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాననేసి సునీతమ్మ ఊగిపోతా మాట్లాడి 2,62,00,000 రూపాయలు ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో ఇచ్చినామని, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లు తిరిగే సునీతమ్మ, 3 కోట్ల రూపాయలు బెంజ్ కార్లతో తిరిగే సునీతమ్మ 2,62,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చి ఊగిపోతా మాట్లాడుతున్నావు. ప్రకాష్ రెడ్డి మీ మీద విమర్శ చేసినాడు. ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేస్తానని. ఈ ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనో, అనంతపురం పట్టణంలోనో, అనంతపురం జిల్లాలోనో, సత్యసాయి జిల్లాలోనే కాదు, స్టేట్ వైడ్ ఛాలెంజ్ టు ఎనీ ఎమ్మెల్యే 164 మందికి మీ నియోజకవర్గాల్లో 10,000 డబ్బులు తీసుకోకుండా ఏడాది ఇండ్లు కడుతున్నారా? ఎవరైనా నెగోషియేట్ చేసో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు పట్టుకొని పోతే 5,000, ఇంకా కొన్ని చోట్ల అయితే ముందు డబ్బులు ఇవ్వాలంటున్నారు. ఈ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఎమ్మెల్యేలకు ఆదాయ వనరులుగా ఈ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని మీరు అప్పచెప్పినారంటే ఇంటికి 10,000 వసూలు చేసుకోమని నిరూపించుకోండి. ఇది కాదని, ఇది అబద్ధమని నిరూపించుకోండి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయండి. 50,000 మంది లబ్ధిదారులను, 50,000 మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక పవిత్రమైన పని చేస్తున్నటువంటి ఒక సంస్థను పనులు చేయకుండా నిలబెట్టింది పరిటాల సునీత కాదా? ఆమె లేఖ రాసి నిలబెట్టింది పరిటాల సునీత కాదా? దీన్ని జ్యోతి పేపరు, ఈనాడు పేపరు, ఈటీవీ, TV5, TV9, NTVతో సహా అందరూ కూడా ప్రచారం చేయలేదా? పరిటాల సునీత రాసిన లేఖ, ప్రభుత్వం ఎంక్వైరీ, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 50,000 ఇండ్లు 18 నెలలు. నువ్వు మహిళవి, ఏమన్నా మాట్లాడితే నేను ఎవ్వరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుదుర్తి గ్రామంలో మహిళలే. తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనా అవి 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినావు. మళ్ళీ మేమంతా బతిమాలి, బాగుండదు, ఇది పద్ధతి కాదు, బతిమాలుకొని ఊర్లోకి వదలండి అంటే వదిలినారు. వాళ్ళు మా మాట ఇంట్లో చెప్పులు వేసినారు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు, ఆ చెప్పులు తీసుకొని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా? మరి ఈరోజు పరిటాల సునీతమ్మ, నువ్వు నీ కొడుకుల్ని నీ తమ్ముళ్ళని అడ్డం పెట్టుకుని హత్య రాజకీయాలు ఒకవైపు చేపిస్తా, ఎవరు కూడా జిల్లాలో నీ మీద మాట్లాడని పరిస్థితిని క్రియేట్ చేసుకుని భయాందోళనలను నువ్వు వాళ్ళలో ప్రజల్లో సృష్టించుకొని ఈరోజు అక్రమ వసూళ్లకు పాల్పడతా మీ అధికారుల ద్వారా 10,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం నియోజకవర్గంలో చేస్తున్నావు. ఇది కాదని నిరూపించుకోవాలనుకుంటున్నావా? అవునని నిరూపించడానికి నువ్వు రాసిన లేఖే, ఈనాడు రాసినటువంటి వార్త, జ్యోతి రాసినటువంటి వార్త అవునని నిరూపించమన్నావు. నువ్వు రాసిన లేఖ వల్ల మీ పత్రికలు నువ్వు ఆపిన పనులను రాసినా అవే వేరే, నేను ఎవరు అవసరం లేదు నీకు నిరూపించడానికి.
కాదు నేను ఆపలేదంటే పనులు మొదలుపెట్టు, పెట్టించు. నువ్వు వచ్చిన మేస్త్రీలు మీ పీడీ అడగడం లేదా, మీ డీలు అడగడం లేదా, మీ డీలు అడగడం లేదా? డబ్బులు ఇవ్వాల, ఎమ్మెల్యేని కలిసల్లా పోవాలా డబ్బులు ఇవ్వాలని అడగడం లేదా? నువ్వు పెట్టించు ప్రెస్ మీట్, మీ డీలతో మీ పీడీతో పెట్టించు. రాండి ఎవరైనా కట్టండి అని, దీనికి ఎవరికి బార్ లేదని పెట్టండి. చెప్పులు అందరికీ తెగుతాయి, చెప్పులు అందరికీ తెగుతాయి. ఇంతమంది మహిళా లబ్ధిదారులు 50,000 మంది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల, పరిటాల సునీతమ్మ రాసిన లేఖ వల్ల 50,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయలేకపోతా ఉన్నారు. మేము త్యాగంతో, ప్రజల మీద ప్రేమతో ఎంతోమంది మేస్త్రీలు తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటు అందించినాము. మీరు ఈరోజు ఇల్లు కట్టండి. పరిటాల సునీతమ్మ నువ్వే కట్టి ఇల్లు, నువ్వు కట్టాలా. నువ్వు కట్టినాకనే మళ్ళీ మాట్లాడాలి, లేదంటే ఈ 50,000 మంది నీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకు మిగిలిన చోట్ల పనులు 2 నెలల నుంచి బిల్లులు రాలే, కానీ పనులు అవుతాయి. ఎందుకు ఇక్కడ 18 నెలల నుంచి ఆగిపోయినాయి? నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఎందుకు నువ్వు అడగడంలే? ఎందుకు నువ్వు బాధ్యత తీసుకోవడంలే? అయిపోయినాయి, మీకు ఇండ్లు ఉన్నాయి, భారీ ఇండ్లు ఉన్నాయి, 8 కార్లు ఉన్నాయి. బెంజ్ కారు మొన్న అదేం పండగన్నా ఆయుధ పూజ రోజు 4-5 తుపాకులు ఉన్నాయి పెట్టినారు. నీకు బెంజ్ కారు పరిటాల్సి ఉంటుంది, రేంజ్ రోవర్లు, డిఫెండర్స్, ఫార్చ్యూనర్స్, 8 కార్లలో నువ్వు తిరుగుతాండవు. నీకు ఇప్పటివరకు చెప్పిన 1,000 కోట్ల ఆస్తి ఉన్నాయి. నువ్వు ఆటో వాళ్లకు నీ కారుమైన లెక్క కూడా కాదు, 2,62,00,000 ఇచ్చి మేము పరిటాల కుటుంబము దానం చేసేటువంటి కుటుంబం అని చెప్పుకుంటున్నావు. ఏడదానం చేసినావు, ఏడదానం చేసినావు, ఏడదానం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్లు మేము డబ్బులు పెట్టి నీళ్లు తీసుకొచ్చి 3 ఏళ్ళు నీళ్ళు ఇస్తే నువ్వు నీళ్లు రానికుండా అడ్డుకున్నావు, కడుపులు కొట్టినావు. అంతే నీవు ఆ కాలువ రాజశేఖర్ తీసుకొస్తే నీళ్లు కిందికి ఇంకకుండా లైనింగ్ చేసినావు, కడుపులు కొట్టినావు, రైతులు కడుపులు కొట్టినావు, ఇండ్లు ఆపినావు, పేదల కడుపులు కొట్టినావు. మీరు ఉచిత వివాహాలను ప్రచారం చేసుకునే సాట నేసేవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు. రాప్తా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పమనో, పరిటాలలో దాన ధర్మాల్లో విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పమని చెప్పు, మీ కులస్తుల్ని చెప్పమని చెప్పు. ఏడదానం చేసినావు నువ్వు? పిల్లికి బిచ్చం పెట్టినావా? ఏ రోజన్నా పిల్లికి ఏ రోజన్నా బిచ్చం పెట్టినావా? ఒక రైతు 3.5 ఎకరా కోల్పోయి ఆ గాలిమరల సంస్థ 65 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా అంటే 2014-19 మధ్య ఆ రైతుకు నువ్వు ఇస్తే 7-8 లక్షలు ఇచ్చినావు, లేదా 10 లక్షలు ఇచ్చినావు, లేదా అది కూడా ఎగరగొట్టినావు ఆన్లైన్లో పేరు మార్చి. ఒక రైతు మీద 60 లక్షలు, 65 లక్షల్లో ఈ 10 లక్షలు తీసి 50 లక్షలు వసూలు చేసినారు. మీరు దానం చేసినారా? మీరు రక్తం పిండి వసూలు చేసినారు, రక్తం పిండి వసూలు చేసినారు. ముష్టికోవెలలో నందీశ్వరుని విగ్రహాన్ని ఎత్తకపోవడము నిధుల కోసము. గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ అటువంటి పనులే జరిగినాయి. ఒక లాకప్ డెత్ జరిగింది. నిధులు ఆయన ఏం పేరు, పెనుగొండ కాళేశ్వరం స్వామి ఉన్నప్పటి నుంచి కూడా నిధుల తవ్వకాలు ఎవరు చేస్తారప్ప ఈ ఏరియాలో అంటే ఎవరి పేరు వస్తుంది? ఎవరి పేరు వస్తుంది? పరిటాల రవి పేరు వస్తుంది. ఇప్పుడు మీ ఆ సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా? ప్రజలకు నువ్వు తెలియజెప్పాలా. ఎందుకు పోలీసుల్ని అడగడానికి వెళ్ళిన ప్రజలపైన ఎందుకు కేసులు పెట్టినావు? ఎందుకు కేసులు పెట్టినావు? ఇవన్నీ జరుగుతున్న ఎమ్మెల్యేగా నువ్వు నోరు మూసుకొని చెప్పాల్సిందే. ఏమి మైసూరు మహారాణి కాదు. నువ్వు పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా? 1,500 రూపాయలు మాకు ఇవ్వలేదు కదా కానీ గ్రామాల్లో పోతే వాళ్ళు అడుగుతా అంటే చెప్పులు చూపిస్తావా? నువ్వు నిరుద్యోగ భృతి ఏడుందని జనం అడిగితే చెప్పులు చూపిస్తావా? ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తుంటే చెప్పు తెగుతుందంటావా? నీకు నేరుగా ప్రజలే నీకు చెప్పులు చూపించే రోజులు, చెప్పులతో పూజ చేసే రోజులు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. తగ్గు, బాధ్యతను నిర్వర్తించు. ఇద్దరికి 2 నియోజకవర్గాలు ఇచ్చినారు. దోపిడీలు మానుకొని ప్రజల పక్షాన మీరు నిలబడి మీ అక్రమ వసూళ్లు తగ్గించుకొని ఇప్పటికైనా మానండి. మరి లోకేష్ గారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంట.
అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా పద్ధతులు మార్చుకోమని హితవు జరుపుతున్నాం.